ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. పూర్వనాటి కాలంలో మన యొక్క ఋషులు మునులు ఎంతో మంది ఈ యొక్క త్రికాల విద్య అనబడేటువంటి వాళ్ళు పొంది ఉన్నారు. ఈ యొక్క విద్యని, ఈ త్రికాల విద్య అనేటువంటిది భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునేటువంటి విధంగా మనకి చూపించగలిగేటువంటి ఒక ప్రక్రియ. కొన్నిసార్లు ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి భగవంతుడి యొక్క ఉపాసన కానీ సిద్ధి కానీ ఉన్నట్లయితే ఆ యొక్క భగవంతుడే కనిపించి తెలియజేస్తాడు. కొన్నిసార్లు మనం తెలుసుకోగలుగుతాము, ఆ యొక్క విషయాన్ని చూడగలుగుతాం అన్నమాట, కళ్ళకి కట్టినట్టుగా. దీనికి అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి, ఎన్నో విధి విధానాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. అందులో ఒకటి చాలా కొంచెం సులువైనటువంటిది నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిదే కాదు, ఇంకా కూడా అనేకమైనటువంటి రకాల ఉపాయాలు ఉన్నాయని చెప్పాను కదా. వాటిల్లో మీరు ఏది చేసినా సరే అది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పని చెయ్యదు, ఫలించదు. ఎందుకునంటే పూర్వజన్మ యొక్క సుకృతం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది చాలా అవసరము ప్రతి మనిషికి కూడా. ఇప్పుడు ఒకడు అఘోరా కింద మారిపోయాడు అనుకోండి, లేకపోతే ఒకడు సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు, లేకపోతే భగవంతుడికి అతని యొక్క జీవితం పూర్తిగా అంకితం చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, దానికి కారణం పూర్వజన్మ యొక్క పాపపుణ్య సుకృతాలు అనేటువంటివి ఉంటాయి, పూర్వజన్మ వాసన అనేటువంటిది ఉంటుందన్నమాట. దాన్ని కొనసాగించేటువంటి విధంగా మళ్ళీ ఈ యొక్క జీవితంలో కూడా ఈ యొక్క విధి విధానం కూడా అతనికి నడుస్తుంది అనమాట. అదే విధంగా నేను మీకు ఈ రోజు ఈ యొక్క విషయం మీరు నా ద్వారా తెలుసుకుంటున్నారు, ఆచరించాలి, చేద్దామనబడేటువంటి కోరిక కలగటము, చెయ్యగలగటము, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మీకు పూర్వజన్మ యొక్క సుకృతం కనుక ఉన్నట్లయితే, మీకు అది ఫలించేటువంటి యోగం మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇక ప్రక్రియ ఏమిటి అంటే వరుసగా 21 రోజులు చెయ్యాలి. ప్రతిరోజు కూడా 351 సార్లు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపం చేయాలి. శుచిగా చక్కగా స్నానమాచరించి ఆసనం వేసుకుని, ఏ ఆసనమైనా పర్వాలేదు, ఏ జపమాలైనా పర్వాలేదు, దానికి నియమాలంటూ ఏమీ కూడా లేవు. అయితే కాళికా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రక్రియ మంత్రం ఇదంతా కూడా. అయితే ఆసనం వేసుకోండి, స్నానమాచరించి 351 సార్లు జపం చేయండి. ఏదైనా ఒక శుక్రవారం నాడు ప్రారంభించండి. వరుసగా 21 రోజులు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేయాలి. ఈ విధంగా 21 రోజులు కూడా పూర్తయిపోయిన తర్వాత మీరు రాత్రి నిద్రలోకి వెళ్ళేటువంటి ముందు, పడుకునేటువంటి ముందు మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక్క ప్రశ్న మాత్రమే ఉండాలి. ఇది స్వయం సిద్ధ మంత్రం. ఇది ఎంతటి స్వయం సిద్ధ మంత్రాలైనా ఈ మాత్రము సాధన చేయకుండా అవి మనకి పని చెయ్యవు. కాబట్టి ఇది చాలా తక్కువ ప్రక్రియ అనమాట. లేదు అంటే కొన్నిసార్లు లక్షలు జపం చేయాల్సి ఉంటుంది కొన్ని మంత్రాలకి. దీనికి అంతటి కష్టతరహా అయితే కాదు. అయితే నిద్రలోకి వెళ్ళిపోయేటువంటి ముందు ఏదో ఒక్క ప్రశ్న గురించి మీరు తలుచుకొని పదే ఆ యొక్క ప్రశ్న ఏందే దాని గురించే తెలుసుకోవాలి అనబడేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క అమ్మవారికి అడిగి ఈ యొక్క మంత్రాన్ని ఒక 27 సార్లు జపము చేసి, మంత్రం అంటే మానసికంగా మనసులో 27 సార్లు చెప్పుకొని ఆ యొక్క ప్రశ్న గురించి సమాధానం తెలియచేయమని చెప్పప్పుడు నిద్రలోకి వెళ్ళండి. ఖచ్చితంగా ఆ యొక్క నిద్రలో అమ్మవారు నేరుగా కనిపించి చెప్పుతుంది. కొంతమందికి ఎంతో గొప్ప మహాసాధకులకి వాళ్ళు చూసి తట్టుకోగలరు కాబట్టి, అంతటి పరిస్థితి లేనటువంటి వాళ్ళకి ఆ యొక్క విషయం కనిపించడమైనా జరుగుతుంది. లేకపోతే వాణి అంటే ఆ యొక్క మాట్లాడుతున్నట్టుగా ఎవరైతే చెప్తున్నట్టుగా మనకి వినిపిస్తుంది, నిద్రలోనే ఒక కళ మాదిరి ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరు ఉదయం లేచేసరికి మీకు దాని యొక్క సమాధానం అనేది దొరుకుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైనటువంటి అనుభూతులు అనేటువంటివి పొందుతూ ఉంటారన్నమాట, వాళ్ళ ఆ యొక్క విషయం గురించి సమాధానం తెలుసుకునేటువంటి విధానంలో. ఇక ఆ యొక్క మంత్రం చెప్తూ ఉన్నాను. ఓం కాళీదేవి నమస్తుభ్యం సర్వకామార్థి సాధికే మమ సిద్ధిం స్వప్నే సర్వ ప్రదర్శయ. మళ్ళీ చెప్తున్నాను. ఓం కాళీదేవి నమస్తుభ్యం సర్వకామార్థి సాధికే మమ సిద్ధిం స్వప్నే సర్వ ప్రదర్శయ. ఇది ఆ యొక్క మంత్రము. తప్పకుండా దీని నుంచి ప్రయోజనం అనేటువంటిది ఖచ్చితంగా పొందుతారు. ఒకవేళ 21 రోజులు కూడా పూర్తి చేశారు, ఈ యొక్క 351 రోజులు చెప్పండి, కానీ మీకు ఏమాత్రం ఫలితం రాలేదు అంటే నిరుత్సాహపడకండి, మళ్ళీ ఇంకొకసారి చెయ్యండి. అప్పుడు కూడా మీకు ఏమీ జరగలేదంటే మళ్ళీ ఇంకొకసారి చెయ్యండి, తప్పకుండా ఫలిస్తుంది. అంటే 3 సార్లు అనమాట. రావణ సంహితలో పరమేశ్వరుని రావణాసురుడు అడుగుతాడనమాట. ఒకవేళ ఈ విధమైనటువంటి అంటే ఏ మంత్రాల గురించి అయినా కూడా అది వేరే సందర్భరీత్యా అడుగుతాడు, కానీ అది ఈ పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యం అందరికీ కూడా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ యొక్క మంత్రసిద్ధికి సంబంధించిన ఆ యొక్క ప్రక్రియను మనం చేసాం, ఫలించలేదంటే ఏం చేయాలి పరమేశ్వర అని చెప్పి అడగగా
అప్పుడు పరమేశ్వరుడు మళ్ళీ రెండవసారి ప్రయత్నించమని చెప్తాడు. రెండోసారి కూడా విఫలమైతే మూడవసారి ప్రయత్నించమని చెప్తాడు. మూడవసారి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా పనిచేసి జరుగుతుంది రావణ అని చెప్పి పరమేశ్వరుడు చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.